సాయికి ఎందుకు? బేసిక్గా ఏంటంటే అండి, అతన్ని మేము హీరోగా చేద్దామన్నాం, మేము ఫస్ట్ అప్రోచ్ అయ్యాం. ఇది అతను చెప్పే కాన్సెప్ట్. బట్ ఏంటంటే హర్ష సాయిని కలవడం అంత ఈజీ కాదు సార్. అది ఎవరికైనా అవనివ్వండి, చిన్న పెద్ద ఎవరికైనా అతను ఒక ప్రోటోకాల్ ప్రకారమే కలుస్తాడు. మరి ఎక్కడంటే అక్కడ డబ్బులు ఇస్తూ కనబడుతుంటుంటాడు, ఇచ్చినట్టు కనబడతాడు, కానీ ఎవరికి ఇచ్చాడో వాళ్ళు కనబడరు సార్. అతను పెట్టిన వీడియో తప్ప మీకు ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది? అతను ఇంతమంది అరటిపల్లి బండి ఎక్కడున్నారు సార్? అతను ఎంతమంది ఇస్త్రీ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు? సో మనకి ఎక్కడ కూడా అతను హెల్పింగ్ చేసిన ప్లేస్ తెలియదు, హెల్ప్ చేసిన పీపుల్ తెలియదు. ఓన్లీ ఏదైతే బిగ్ కంటెంట్స్ అతను చేస్తాడో అక్కడ మాత్రమే అతను ఏ ఊర్లో చేస్తున్నాడు. ఎందుకంటే దాని తర్వాత అతనికి వచ్చే పబ్లిసిటీ అతనికి కావాలి. అతను మనీ కోసం ఏదైనా చేస్తాడు సార్. బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు అతనికి మెయిన్ రెవెన్యూ సోర్స్. దాని యూజర్ విక్టిమ్కి ఎప్పుడు అది నచ్చదు. తను ఫస్ట్ నుంచి దాని మీద వద్దు 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 అంటూనే ఉండేది. బికాజ్ ఆ డబ్బుతో వచ్చేది ఏది మనకు నిలబడదు అని తను చెప్పేది. అయితే ఇతను దాన్ని ఎలా పోర్ట్రేట్ చేసేవాడు అంటే, నీకు తెలీదు ఈ బెట్టింగ్ అనేది ఎంత పెద్దదో నీకు తెలియదు, ఇలా మోటివేట్ చేస్తూ ఉన్నాడు. బికాస్ తను కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తనకి మంచి ఫేమ్ వచ్చింది. దాన్ని యూజ్ చేసుకొని ఈ సాంగ్ కోసం మేము వెళ్ళాం. అంత రోజున మళ్ళీ ఎందుకు మనతో అమ్మాయిలతో మోడల్స్తో ఎవరితో పరిచయాలు ఉండొచ్చు, కానీ పర్టికులర్గా మిమ్మల్ని చీట్ చేయాలి అని ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేయాలి ఎందుకు అనుకుంటాడు? టార్గెట్ అని స్పెషల్గా మాకు ఒకటి మీరే మీ మీద నాగుపాము పట్టినట్టు పగబట్టేస్తాడు. ఎప్పటికైనా సరే మీరు దాన్ని నాశనం అయిపోయినంత వరకు అతను ఆ రోజు ప్రశాంతంగా. అసలు ఏం జరిగింది? ఆ భావన ఎవరు అంటే ఎవరో ఇప్పుడు ఏం చెప్పేది, సాంగ్కి తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ మనం చేద్దాం అన్నప్పటికీ ఏమైందంటే ఇంత సపోర్టివ్గా ఉండే ప్రొడ్యూసర్స్ మనకు దొరకరు. ఇప్పుడు సార్ మీరు దిల్రాజు గారి సంగతే చూడండి. ఆయన ఎంత బడ్జెట్ పెట్టినా ఆయన షెడ్యూల్ ప్రకారం ముందు వెళ్తారు. ఓకే, అంటే అంటే నేను ప్రాజెక్ట్ సైడ్ నుంచి వస్తున్నాను. ఓకే, ఇది ఏమైందంటే సార్, మా దగ్గర ఉంటూనే స్క్రిప్ట్ పేరుతో అతను ఇక్కడ టైం వేస్ట్ చేస్తూనే అతను వీడియోస్ చేసుకుంటూ వచ్చేవాడు. ఈ టైంలో కూడా మేము కావాల్సిన లేదా ఉన్న టైం సడన్ ఏమైందంటే సరే ఇంటే తన నాకు చెప్పి ఇంకో మరి హర్ష ఇలా చేశాడు అని నెక్స్ట్ డే మీకు చెప్పలేదు? ఆ రోజు ఈవినింగే చెప్పింది సార్. సరే ఏ రోజు అయితే ఈవినింగ్ చెప్పిందో ఆ రోజే నేను దానికి సంబంధించి ఏదైతే అది డౌన్ అవుతుంది అని తనకు తెలిసిపోయింది. తనకి ఏంటంటే
మనసులో ఒకటి పైకి ఒకటి రాదు, ఏదున్నా ఓపెన్గానే మాట్లాడుతుంది, డిస్కస్ చేస్తుంది. అంటే నేను అన్నది అది కాదు, మార్చి 2023 జరిగింది, ఇది 2024 సెప్టెంబర్. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజు మీకు తెలుసు, ఆ రోజు సీసీ ఫుటేజ్ తీసుకున్నప్పుడు హర్ష సాయి అంత దుర్మార్గంగా వ్యవహరించి ఒక మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడినప్పుడు మీరు ఎందుకు ఆ రోజు ఇష్యూ చేయలేదు? యాక్చువల్గా ఆన్ స్పాట్ డెసిషన్ తీసుకున్నాం సార్. అమ్మా ఇట్లా వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇతను ఇప్పుడు ఇలా చేశాడంటే ఇతను రేపు ఏదైనా చేయొచ్చు, మనం దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఇతను నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పాను సార్. అంటే తను నమ్మిందా? తను నమ్మింది, తను చాలా నమ్మింది సార్. ఎంత నమ్మింది అంటే పాపం అతని కోసం ఎంత దూరమైనా చేయడానికి రెడీ. నేను అనేది ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ మీరిద్దరు గారికి చూపించారని తెలిసిందో ఇమీడియట్గా అతను అక్కడే ఉన్నాడు. అతను 1 year అక్కడే స్టే చేశాడు. ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ని లైన్లోకి తీసుకున్నాడు. తీసుకొని తనతో మాట్లాడించారు మిత్రా శర్మతో. ఓకే, విక్టిమ్ తోటి మాట్లాడే విక్టిమ్ పేరు మనం చెప్పదు. ఒక్కసారి నేను హర్ష సాయికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. హర్ష సాయి తరపు న్యాయవాది ఒక వెర్షన్ చెప్తున్నారు, కానీ బాధితురాలు పోలీస్ స్టేషన్లో, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ఇది. ఈ ఫిర్యాదులో ఎక్కడా కూడా మేటర్ ఎక్కడా కూడా లేదు, ఆ విషయం ఎక్కడా కూడా లేదు. కేవలం ఇందులో ఉన్నది 2023 మార్చి 16వ తారీఖున స్టోరీ లైన్ డిస్కస్ చేయడానికి హైదరాబాద్లో ఒక విల్లాలో కలిశారు. ఆ రోజు తనకు మద్యాన్ని ఆఫర్ చేసి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని హర్ష సాయి తండ్రి దగ్గరికి తీసుకువెళ్తే మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇద్దరు కూడా టాలెంటెడ్ పర్సన్స్ కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పడంతో నేను నమ్మాను. ఆ తర్వాత కూడా వీడియోస్ చూపించి నన్ను చాలాసార్లు నాపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇక వాటన్నిటిని భరించలేక నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశానని చెప్తున్నారు. అంతేకాదు వీళ్ళ మధ్య ఏదైతే సినిమాకు సంబంధించి షూట్ జరిగిందో దాని కాపీ రైట్స్ తన పేరు పైన ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒత్తిడి తీసుకొచ్చాడు. దానికి కో ప్రొడ్యూసర్ బాలచంద్ర కూడా అంగీకరించకపోవడంతో కక్షగట్టి నాపై సెక్సువల్ అసాల్ట్కి పాల్పడ్డాడు, చాలా వేధింపులు కూడా పాల్పడ్డాడు. అతని వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను అని బాధితురాలు చెప్తూ ఉంది. ఆ కాపీ రైట్స్ తన పేరు ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి కుట్రతో తను వ్యవహరించాడని. మరి హర్ష సాయి నువ్వు ఎక్కడున్నావు? హర్ష సాయి, మీరు ఈ సమయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని ఆడియో టేప్స్ని, ఎడిటెడ్ ఆడియో టేప్స్ని రిలీజ్ చేశారు. అవి ఫ్యాబ్రికేటెడ్లా ఉన్నాయి, ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు, నాన్ సింక్లో ఉన్నాయి. సో కేవలం అమ్మాయి మాట్లాడుతున్న దాన్ని మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు? మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఒకవేళ నిజంగా మీరు నిర్దోషి అయితే, నిరపరాధి అయితే మీరు ఈ సమయంలో పోలీస్ స్టేషన్లో లొంగిపోవచ్చు. బాధ్యత గల వ్యక్తిగా మీరుంటే పోలీస్ స్టేషన్లో లొంగిపోవచ్చు. పోలీస్ స్టేషన్ లొంగిపోయి లీగల్గా పోరాటం చేయొచ్చు. కానీ ఎందుకు మీరు కనబట్టలేదు? ఇప్పటికీ పోలీసులు ఎందుకు ఆ ఎఫ్ఐఆర్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఈ అనుమానాల్ని అడ్వకేట్ కూడా రైజ్ చేస్తున్నారు నాగూర్ బాబు. ఒకసారి నేను హర్ష సాయితో మాట్లాడతాను. హర్ష సాయికి కాల్ చేస్తున్నాను. ఒకవేళ ఆయన కొన్ని నెంబర్స్ స్విచ్ ఆఫ్లో ఉన్నాయి, రింగ్ అవ్వట్లేదు. ఈ నెంబర్ కూడా అసలు కనెక్ట్ కావట్లేదు. హర్ష సాయి ఫాదర్ గారు, ఒకవేళ మీరు మీ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియట్లేదు, కానీ మీ అబ్బాయిపై చాలా ఆరోపణలు వచ్చాయి కాబట్టి 376 కేసు ఫైల్ అయింది కాబట్టి మీరు మా ఆర్టీవీకి కూడా కాల్ చేసి ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. ఒక్కసారి నేను హర్ష సాయి న్యాయవాదికి కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హర్ష సాయి న్యాయవాది చెప్తూ ఉన్నారు హర్ష సాయిపై కుట్రతో ఈ కేసును ఫైల్ చేశారని. ఒకసారి పీసీఆర్ హర్ష సాయి న్యాయవాదికి ఫోన్ చేస్తారా? ఉన్నారా పీసీఆర్? ఓకే, పీసీఆర్ నుంచి ఒకసారి హర్ష సాయి న్యాయవాదికి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈలోపు అసలు ఎందుకు ఒకసారి అడుగు పెడతామంట నాగూర్ బాబు గారు, ఖచ్చితంగా దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలా? ఈ ఎఫ్ఐఆర్ని ఏదైనా సందర్భంలో పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి అవకాశం లేదా? అంటే ఈ ఇష్యూ మీద మీడియా ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నందున ఇంటెన్షనల్గా హైట్ చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జానీ మాస్టర్ గారు హైట్ చేసి అట్లీస్ట్ విక్టిమ్కి కంప్లైంట్ కాపీ మేము అడ్వకేట్స్గా వెళ్ళి అడిగినా కూడా ఇవ్వలేదు.
విక్టిమ్ ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటా ఇవ్వలేదు, కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. As per the victim కి ఇవ్వాలా? నిన్ననే క్రైమ్ నెంబర్ ఫైల్ అయిపోయి సెక్షన్స్ ఇచ్చేసినప్పుడు, Okay. నోటీస్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు? ఎఫ్ఐఆర్ కాపీలో వాస్తవాలు నిజ నిజాలు బయటపడతాయి అని ఏమన్నా భయపడుతున్నారా? ఇతను వెనక ఏ హస్తం నడుస్తుంది? అలా అని కదా, ఇది అమ్మాయి చేసిన కంప్లైంట్ కాబట్టి, ఇది రేప్ కేసు నమోదైన కేసు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎఫ్ఐఆర్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా హైడ్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎస్, మేబీ పబ్లిక్ డొమైన్లో పెట్టకపోయినా కనీసం విక్టిమ్కి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి కదండి. కరెక్ట్. ఒకసారి ఈ విషయం గురించి కూడా మనకు క్లారిటీ, అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడానికి కానీ ఏదైనా ఒత్తిడి ఉంది పోలీసులపైన అని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా హర్షసాయి ఇక్కడ కంప్లైంట్లో ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. అతనికి లాస్ట్ టైంలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంది అని, అది కూడా అలా కూడా బెదిరించాడు ఈ అమ్మాయిని. నువ్వు నా మీద కేసులు కానీ ఇలా పెట్టాలనుకున్నావు, నన్ను ఎవరేం చేయలేరు, నేను 100 కోట్లు ఇది చేసినా కానీ నన్ను డిపార్ట్మెంటే నెత్తిన పెట్టుకుంది అనే ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీకు ఇస్తాం, వేయండి. ఓకే, ఏమని 100 కోట్లు నేను, ఇది నా డిమాండ్, ఇది 100 కోట్లు, నన్ను ఎవరేం చేయగలరు, ఎవరు పట్టించుకోరు అన్న, ఇది ఆ టైప్ బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్స్ లో కూడా ఈ అమ్మాయికి హర్షసాయికి ఏదైనా వాగ్వాదం జరిగిందా? లేదు సార్, ఎప్పుడు లేదు. లేదా? బేసిక్గా ఎలా అంటే సార్, బెట్టింగ్ యాప్స్ తిని ఎప్పుడు చేయొద్దు అనేది తను చేస్తాడు. దీనికి సంబంధించిన వాగ్వాదం ఉండొచ్చు తప్ప వేరేగా ఏం లేదు. ఎందుకంటే వద్దు అని ఏమన్నా చెప్పేది ఏమో బెట్టింగ్ యాప్స్ వద్దు, వేరే వాళ్ళ రక్తపు కూడా మనకు వద్దు అనేది. ఆడియో ఉందా? ఆడియో లేదు సార్, ఆడియో లేదు. బట్ ఇది మా మధ్య జరిగే కన్వర్జన్. నేనే ఎన్నోసార్లు చెప్పాను సార్, వద్దండి మనకి ఇది ఓకే కరెక్ట్ కాదు అని. ఓకే, ఒకసారి అసలు హర్షసాయి ఎక్కడున్నాడు? హర్షసాయి ఎక్కడున్నాడు ఇప్పుడు తెలియడం లేదు. హర్షసాయి చాలా కన్నింగ్ అని బాలచంద్ర చెప్తున్నారు. హర్షసాయితో కొన్ని నెలలు మేము ట్రావెల్ చేశాం కాబట్టి హర్షసాయి ఆలోచన ఎలా ఉంటుంది, ఎవరినైనా ట్రాప్ చేయాలన్నా, ఎవరినైనా టార్గెట్ చేయాలి అన్నా ఎంత పక్కాగా చేస్తాడో మాకు తెలుసు అంటున్నారు. మరి హర్షసాయి మీరు ఎక్కడున్నారు? ఒకసారి నిజాలేంటో మీరైనా వివరించే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను ఎస్హెచ్ఓకి, నార్సింగ్ ఎస్హెచ్ఓకి కాల్ చేస్తున్నా, ఆయనతో మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. నార్సింగి ఎస్హెచ్ఓ గారండి? నార్సింగి ఎస్హెచ్ఓ గారండి? ఓకే, నెంబర్ రాంగ్ నెంబర్. ఓకే, నార్సింగ్ ఎస్హెచ్ఓతో మరి కొద్దిసేపట్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎలా ఉండి కూడా హర్షసాయి అసలు ఈ ఘటన జరిగిన తర్వాత, ఆ ఘటన జరిగిన వెంటనే మీకు అమ్మాయి చెప్పింది, సో ఆ తర్వాత నుంచి ఏం జరిగింది సార్? అమ్మాయి ఎప్పుడైతే ఫస్ట్ డే నాకు చెప్పిందో ఆ రోజే మేము యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం సార్. ఎందుకంటే తిన డేంజరస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది నేను అప్పుడే కనుక్కున్నాను. ఇది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు ఇమీడియట్గా ఏం చేశాడంటే, ఇప్పుడు దీని నుంచి నేను తప్పించుకోవాలి అని అనుకున్నాడు సార్. అనుకున్నప్పుడు ఏం చేశాడంటే, స్లోగా ఇతనికి కొన్ని పర్సనల్ కాంటాక్ట్స్ ఉంటాయి సార్. ఎప్పుడు ఏ కాల్స్ మన ముందు మాట్లాడు, మనం మాట్లాడినట్టుగా ఇదిగో తమ్ముడితో మాట్లాడుతున్నాను, అన్నయ్యతో మాట్లాడుతున్నాను, అక్కతో మాట్లాడుతున్నాను, బావతో మాట్లాడుతున్నాను, ఇలాంటిది ఎప్పుడు ఉండదు. సడన్గా ఏవేవో ఫిక్సింగ్ కాల్స్, బెట్టింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అది పట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒక 1/2 అవర్కో 1 అవర్కో వస్తాడు. సో ఆ రోజు మాత్రం స్పెసిఫిక్గా ఒకసారి డాడీ కూడా మాట్లాడుతూ అంటున్నారు, ఒకసారి మాట్లాడు, ఈరోజు ఏదైతే మేము అతని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పామో ద వెరీ నెక్స్ట్ డే ఆ రోజే వాళ్ళ ఫాదర్తో కాంటాక్ట్ తీసుకున్నాడు. తీసుకొని, లేదు నేను నాన్నకు మొత్తం చెప్పాను జరిగిందంతా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్, ఒకసారి నువ్వు నాన్నతో మాట్లాడు.